ఏజెన్సీలో చలి తీవ్రత పొగమంచు కొనసాగుతున్నది. చింతపల్లిలో 11, అరకులోయలో 11.7, పాడేరులో 13.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతాకాలం నేపథ్యంలో మరికొన్ని రోజులు చలి వాతావరణం కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తుంది. ప్రస్తుతం శీతాకాలం ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత కొనసాగుతుంది. దీంతో మన్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు కురుస్తుంది. ఏజెన్సీలో రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో హెడ్ లైట్లు వేసుకొని వాహన చోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో ఒక మోస్తారుగా మాత్రమే ఎండ కాస్తూ సాయంత్రం 4 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. ఇక తెలంగాణలో చలి విపరీతంగా ఉంది. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, ములుగు జిల్లాలో చలి తీవ్రతతో జనం బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 అయినా పొగమంచు తొలగడం లేదు. మరో వారం పాటు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందంటున్నారు అధికారులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పాలి. గడిచిన 4 రోజుల క్రితం కాస్త కోస్తో టెంపరేచర్ వేడెక్కుతుంది అని అనుకున్న సమయంలో మళ్ళీ ఒక్కసారిగా 4 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం జరిగింది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో 7-8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉదయం 10 అయినా సరే బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నేలలో చేపెడుతుంటే గడ్డగట్టినట్టుగా మాదిరిగా తయారవుతున్న పరిస్థితి. అక్కడ బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఒంటిపై రగ్గులు లేదా స్వెటర్లు వేసుకుంటే తప్ప బయటికి రాలేకపోతున్నారు. సూర్యకిరణాలు అయితే మధ్యాహ్నం 12 అయినా సరే పూర్తిగా భూమి మీద తాకే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత దారుణంగా అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గిరిజన ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు నగరంలో కూడా ఈ యొక్క చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. విశాఖ నగరంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 15-16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు కూడా బయటికి వస్తే బయట వాహనం మీద వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. చలిగాలులకి విపరీతంగా ప్రజలు వణికే పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో కూడా అందరూ కూడా స్వెటర్లు వేసుకుని బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం మళ్ళీ 3-4 అయ్యేసరికి విపరీతమైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో మళ్ళీ అప్పుడే చలి విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.